తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏం ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం బెల్లంపల్లిలో కొంత కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది, సింగరేణి ఏరియా ప్రభావం ఉంటుంది. సో అక్కడ చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఉంటారనేది మనం గతంలో చూసాం. సో ఈసారి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు అక్కడ ప్రజలు? ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, మాజీ మంత్రి వినోద్ని గెలిపించారు. సో ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నారా, లేదంటే తమ మనసు మార్చుకుంటున్నారా అనేది చూద్దాం. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం అడిగినప్పుడు లేదు అనే వాళ్ళ సంఖ్య 64.28%, మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 21.42% అయితే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 14.28%. సో ఓవరాల్గా కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా లేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం అడిగినప్పుడు ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 28% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 71%. సో ఇక్కడ కూడా ప్రజలు సంతృప్తిగా లేరన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 46% అయితే, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 35% అయితే, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 14 పైచిలకు ఉంది, 100కు 100 ఇచ్చే వాళ్ళ సంఖ్య దాదాపు 4%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం బెల్లంపల్లి ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 21%, బాగాలేదనే వాళ్ళ సంఖ్య 50%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 28.57%. అంటే గడ్డం వినోద్ పట్ల ప్రజలు నెగటివ్ థింకింగ్లోనే ఉన్నారు. బెల్లంపల్లిలో చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయం కనపడుతోంది. 50% మంది ప్రజలు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నెగటివ్ ఒపీనియన్ ఇచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సర్వేలో భాగంగా బెల్లంపల్లి అయితే ఉన్నాము. ప్రజలు ఏ విధంగా అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్ 20 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే సింగరేణి ఉన్నప్పుడు సింగరేణి భరించింది ఏదైనా. ఇక ఇంతకుముందు తెలంగాణ కానీ బీజేపీ కానీ వస్తానే పోతానే కానీ అన్ని పోతాయి. ఏదే విధంగా సేమ్ అట్లనే ఉంది. లేదు కేసీఆర్ బాబు, కేసీఆర్ గడ్డం వంశీ గారు ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు, అంటే తెలుసు పేరు తెలుసు కానీ ఎంపీగా కలిసినప్పటి నుంచి బెల్లంపల్లి మేము చూడలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఓకే, ఒకందుకు 75% ఓకే. టీఆర్ఎస్ పాలన ఏంటంటే 95% ఓకే. అది ఏంటంటే కేసీఆర్ ఏంటంటే పేద వాళ్ళను బతికిచ్చిండు, అయినా బతికిండు. ఇప్పుడు కాంగ్రెస్ లా బీదలకు ఇల్లు రుణమాఫీ ఇదే అన్నారు. రుణమాఫీ అంటే అది ఉన్నోళ్ళకు వస్తుంది కానీ ఎకరం 2 ఎకరాలకు ఎవరికి వస్తలేదు. ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు అన్నారు. ఇందిరామ్మ ఇల్లు ఉన్నది కూడా సింగరేణి నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి, గవర్నమెంట్ నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఈ లేబర్లకు మాత్రం ఇందిరామ్మ ఇల్లు వస్తలేవు. అలా నేనైతే టీఆర్ఎస్ కి ఓటేస్తాను. టీఆర్ఎస్ 200% టీఆర్ఎస్ కి ఓటేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుర్గం చిన్నయ్య గారు లోకల్లో ఉండే, మంచి అందరికి అందుబాటులో ఉండే, చిన్న మధ్యతరగతి కుటుంబీకుడిని కూడా ప్రతి ఒక్కరిని కలిసేవాడు. ఇక్కడ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అసలు ఎమ్మెల్యేకి మాకు కనబడడానికి ఇంత కనుమరుగు. అసలు వివిఐపీలకు వాళ్ళున్న కార్యకర్తలకు వాళ్ళ ఓపెనింగ్స్ కే పోతున్నాడు తప్ప అసలు ప్రజలకు సంబంధించిన వాటికి ఏ ఇనాగ్రేషన్స్ కానీ కేసీఆర్ అవినీతి చేసింది కాళేశ్వరంలో, అన్ని చెప్తున్నారు కదా. కాళేశ్వరం అవినీతి చేసి ఇది వరకు ఎప్పుడో ఊలాలి కదా. ఫ్రీ బస్ పోతురా? మేము ఎక్కడ ఎక్కం ఫ్రీ బస్ ఎప్పుడో. ఎట్లుంది ఫ్రీ బస్ మంచిగా పెట్టిందా కాంగ్రెస్? ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్? ఏంటి పెట్టిండు? డ్యూటీలు చేసేటోళ్ళకి పెట్టిండు, మా కోసం పెట్టిండు. ఉంటే మంచిగా ఉంటుందా లేకుంటే ఎట్లా? ఉండద్దు. మీకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పారు కదా, మర్చిపోవాలి, ఇచ్చేటి తెలియదు కదా. సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంట్లు అన్నారు కదా. ఏం లేదు ఆడ పరేషాన్, బాగా పరేషాన్ ఉన్న బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. ఫ్రీ బస్ వచ్చిన గిరాకీ లేదా? గిరాకులు లేకనే ఫైనాన్స్ వాళ్ళు టార్చర్ కు బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. కేసీఆర్ బెటర్ రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఈసారి అయితే కాంగ్రెస్ కి వేసిన ఓటు. రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది దిగిన, ఆయన క్యాంప్ ఆఫీస్ కి పోయి దిగి ఉన్నది ఫోటో. అయినా నేను ఈసారి వేయాలి కదా కేసీఆర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సు పథకం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని మనం అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 17.85% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 82.14%. సో ఫ్రీ బస్ పథకం సంబంధించి కూడా బెల్లంపల్లి ప్రజలు నెగటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. నెక్స్ట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం అడిగితే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయ్యారు అనే వాళ్ళ సంఖ్య కేవలం 7.14% అయితే, చేస్తారు నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా 10.71%, అంటే చాలా తక్కువగా ఉంది. ఇది గమనించవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం బెల్లంపల్లి ప్రజల్ని అడిగాము. బెల్లంపల్లి ప్రజలు కాంగ్రెస్ ప్రచారమే అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 46.42% అయితే, అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య కేవలం 21.42% అయితే, ఇది వ్యతిరేకిస్తున్నాము, అవినీతి జరగలేదనే వాళ్ళ సంఖ్య 32% పైగా ఉంది. సో కాంగ్రెస్ ప్రచారం అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా మనం అడిగాము, కవిత కొత్త పార్టీకి సంబంధించి సింగరేణి ఏరియాలో కవిత చాలా యాక్టివ్గా ఉంటారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘం సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా మరో హెచ్ఎంఎస్ సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాంటి కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య కన్నా కూడా ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 14%కు పైగా ఉంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా కవిత కొత్త పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్తూనే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బెల్లంపల్లి ప్రజలు ఎవరికి ఓటు అయిపోతున్నారు అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఎవరికి మద్దతు ఇస్తారని మనం మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా చేసినటువంటి పొలిటికల్ సర్వేలో అడిగితే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని 46.42% మంది చెప్తుంటే, బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 7% అయితే, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 28.57% అయితే, కాంగ్రెస్ ఓటేస్తాం అధికార పార్టీకి అనే వాళ్ళ సంఖ్య 17.8, అంటే చాలా తక్కువగా ఉందని మనం గమనించవచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎక్కువ వేస్తాం, మనిషిని బట్టి ఓటేస్తాం, మాకు స్థానికంగా అన్ని విధాలుగా సహకరించే వాళ్ళకి ఓటేస్తాం అనే వాళ్ళ సంఖ్య ఇదిగా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఎక్కువగా ఉంది. సో ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టు కాపాడుకోబోతా ఉంది మరోసారి అని చెప్పుకోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ అయితే తప్పేలా లేదు.